నమస్తే. జిప్ టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు అమ్మవారి ఉపాసకులు, గణపతి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ మహాశివరాత్రి పండుగ వస్తుంది. దీనికి సంబంధించి చాలా మందికి హిస్టారికల్ అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకుంటే మంచి పుణ్య ఫలితం ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే వేములవాడ, అలాగే వేయి స్తంభాల గుడి ఉంది వేయి స్తంభాల వరంగల్లో. ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి గురుగారు. ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నప్పటికీ ఏ టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అంటే ఖచ్చితంగా ఒక చరిత్ర కలిగినటువంటి ఆలయాలకే వెళ్ళాలా, లేకపోతే ఏ ఆలయానికి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకున్న అదే ఫలితం ఉంటుందా? మన ఇంట్లో ఉండేటువంటి శివలింగానికి ఎంత ఫలితం అయితే ఉంటుందో, అంటే మన మనస్సు ఇక్కడ నేను ఎన్నో వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను. నిశ్చలమైనటువంటి మనస్సుతో మీరు ఎవరినైతే మనస్సులో ఏ విధంగానైతే ధ్యానం చేసుకుంటారో, మనస్సుతో ప్యూర్ హార్ట్తో భగవంతుని దర్శనం చేసుకుంటారో, అది ఎక్కడిదైనా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అయితే చరిత్ర కలిగినటువంటి మనకు వేయి స్తంభాల దేవాలయం కావచ్చును, లేదా రామప్ప ఉన్నది, ఇట్లా ఉన్నవి చాలా. మీరు అన్నటువంటి కీసర, ఇవి ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉంటవి, అభిషేకాలు జరుగుతూ ఉంటవి. ఎక్కడైతే ఎక్కువ అభిషేకాలు జరుగుతూ ఉన్నాయో, ఎక్కువ అభిషేకాలు జరిగాయో అక్కడ అద్భుతమైనటువంటి పవర్ ఉంటుంది. ఎక్కువ అభిషేకాలు జరుగుతూ ఉన్నాయో ఆ దేవాలయంలో రాత్రికి నిద్ర చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. కనుక మరి మీ సరౌండింగ్లో కూడా ఎక్కువగా కూడా అభిషేకాలు జరుగుతున్నాయి. కొన్ని ఏళ్ళ నుండి ఉంది దేవాలయం అన్న, ఎప్పుడుదో ఇప్పుడు మనకు సాక్షాత్తు శ్రీరాముల వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు కూడా ఉన్నవి. విన్నారా? శ్రీరామేశ్వర ఆలయంలో, శ్రీరామేశ్వరంలో. కనుక ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం అభిషేకం చేస్తే ఆ ఫలితం వేరే ఉంటుంది. మరి ఎక్కడికి వెళ్ళి ఏ అభిషేకం చేసినా ఫలితం వేరే ఉంటుంది, ఉండదని కాదు. మన మనస్సు మాత్రమే అని చెప్తున్నా ఇక్కడ. అదొక్కటి అర్థం చేసుకోండి. చెంబడు నీళ్లు పోస్తేనే ఖుషి అవుతాడు ఎవరు? ఈశ్వరుడు. ప్రతిరోజు కూడా తనకు భస్మం కావాలి అని చెప్పి భస్మాసురుడికి ఆజ్ఞ వేయగా ప్రతిరోజు భస్మం తీసుకొని వచ్చేటువంటి ఆ యొక్క భస్మాసురుడు ఒకరోజు భస్మం లేకుండా వస్తాడు. భస్మం తీసుకొని రాడు. ఏమైంది భస్మాసురుడా, భస్మం ఏది అని చెప్పి పరమశివుడు అడిగితే, ఓ పరమశివ, ఎవరు కూడా చనిపోవడం లేదు, భస్మం దొరకడం లేదు, కనుక మీరు నాకు ఒక వరం ఇవ్వాలి అంటాడు. ఏమిటి అంటాడు. నేను ఎవరి నెత్తి మీద చేతి పెడితే వారు భస్మం అయిపోవాలి అనేటువంటి వరాన్ని నాకు ఇవ్వు అని చెప్పి ఈశ్వరుని వద్ద ఈ భస్మాసురుడు అనేటువంటి రాక్షసుడు పొందుతాడు. మరి వరాన్ని పొందినటువంటి భస్మాసురుడు ఆ సాక్షాత్తు పరమశివుని నెత్తి మీదనే చేయబెట్టాడు అనమాట. అర్థమైందా? అంటే ఈశ్వరునికి ఆ విషయం తెలియదా? అంతా గ్రహించుకోలేడా? వీనికి నేను ఈ వరం ఇస్తే వీడు నా మీదకే చెయ్యి పెట్టడా, నా మీదనే చెయ్యి పెట్టడానికి వస్తాడు అనేటువంటి విషయాన్ని తను జ్ఞాని, తనకు తెలిసినప్పటికీ కూడా వరాన్ని ఇచ్చాడు. నీ కోరిక తీర్చిండు, సరే తీరా బాబు తీసుకోవాలి. మరి ఆ కోరికను ధర్మబద్ధంగా వాడుకుంటే మంచిదే. కానీ వాని బుద్ధి ఆ భగవంతుని మీదే చేయబెట్టి భస్మం చేస్తా, ఇక నేనే లోకంలో అనేటువంటి విధంగా పోయిండు ఆ భస్మాసురుడు. మూడో కన్ను తెరవ భస్మం అయిపోయింది. కనుక ప్రతి వారికి భగవంతుడు ఇక్కడ మనం ఇక్కడ స్టూడియో నుండి కూడా కళ్ళు మూసుకొని కాశీలో విశ్వనాథునికి ధ్యానం చేసుకోవచ్చు. అంతటి జ్ఞానం మనకు కావాలి. ముందు అంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? గురువుల వద్ద నుంచి వస్తుంది. విన్నారా? అంతటి జ్ఞానాన్ని మనం వారి వద్ద నుండి మనం పొంది ఉండాలి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. కనుక మీ ఇంటి వద్ద ఉండేటువంటి దేవాలయం ముందు ఫస్ట్, అటు పిమ్మట ఏదైనా ఇంటి వద్ద దేవాలయం దగ్గరికి వెళ్ళి చక్కగా కూడా అభిషేకం చేసుకున్న తర్వాత ఎటు వెళ్తారో వెళ్ళండి. వేములవాడ వెళ్తారా, శ్రీశైలం వెళ్తారా? నాకు ఉన్నది కాశీకి వెళ్ళాలి అని. నా బాధ్యతలు నాకు ఉన్నాయి కదా, నేను నిర్వర్తించుకోవాలి. నా దేవాలయంలో నా బాధ్యతలు నాకున్నవి, నేను నిర్వర్తించుకోవాలి. కనుక
నా దేవాలయం ఉండేటువంటి ఆ యొక్క శివుడే కాశీ శివుడుగా నేను భావన చేసుకుంటా, అందరికీ అభిషేకం చేస్తాను. సరిపోతుంది. అలాగే చాలా మందికి డౌట్లు ఉన్నాయి. మీరు అన్నట్టు ఆ ఆలయంలో పడుకుంటే బాగుంటది అని అన్నారు. జాగరణ కూడా ఉంటది శివరాత్రి రోజు. జాగరణ తప్పకుండా ఉండాలా? జాగరణ ఉండవడం వల్ల వచ్చే ఫలితాలు ఏముంది అనేది కూడా చాలా మందిలో సందేహంగా ఉంటుంది. కొంతమంది జాగరణ పేరుతో సినిమాలు, గేమ్స్, లేకపోతే రకరకాల టీవీ చూడడం, క్రికెట్ ఆడడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఏ విధంగా జాగరణ చేస్తే మహాశివరాత్రి రోజు బాగుంటుంది? క్రికెట్ ఆడుకోవచ్చు, తప్పకుండా తప్పులేదు దాంట్లో. సినిమాలు చూడవచ్చు. ఏం సినిమాలు? భగవంతునికి సంబంధించినటువంటి సినిమాలు. ఇంకా వేరే వేరే గేమ్స్ కానీ వేరే వేరే కానీ పనికి రావు. ఆ రోజు మొత్తము కూడా భగవంతుని మీద ఫోకస్, మన యొక్క ధ్యానం ఉండేటువంటి విధంగా ఉండాలి. వెనుకటి కాలంలో టీవీలలో కంప్లీట్గా కూడా సినిమాలు వేసేది. ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సినిమాలు ఎన్నో ఉన్నవి. ఆ సినిమాలు ఈశ్వరుని ఈ రూపకంగా ఉండేటువంటి సినిమాలలో ఎన్నో కూడా చేయడం జరిగింది. విన్నరా? అవన్నీ వీరు ఆ యొక్క భగవంతునికి సంబంధించినటువంటి ధ్యానం ఎక్కడ మిస్ కాకుండా ఉండడానికి వారు ఆ యొక్క సినిమాలను పెట్టుకొని చూసేటువంటి వారు. కానీ ఇప్పుడు అన్నీ డబల్ మీనింగ్లు, అన్నీ పిచ్చి పిచ్చి సినిమాలు కూడా పెట్టుకొని చూస్తూ ఉన్నారు. కనుక మనం ఏం చేసినా భగవంతుని మీద ధ్యానం, ఉపవాసము, విన్నరా, అంటేనే భగవంతుని మీద ధ్యానంగా ఉండడం, అదే భగవంతుని దగ్గర ఉండడం అది అనేటువంటి విషయాన్ని గమనించండి. తప్పించి మరొకటి లేదు. జాగరణ చేస్తే బాగుంటుంది అన్నారు. అలాగే ఉపవాసం నార్మల్గా చాలామంది ఫుడ్ తింటారు, నైటే కొంతమంది తినడం, ఎర్లీ మార్నింగ్ 4 o'clock తినడం, అంటే అన్నం తింటూ ఉంటారు. కానీ అలా కాదు, సూర్యుడు వచ్చిన తర్వాత, సూర్యోదయం తర్వాత తినాలంటారు. ఏది కరెక్ట్ అంటారు? ఎప్పుడు అన్నం తింటప్పుడు శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు ఎవరు కూడా పొద్దున తినరు. విన్నరా? ఎక్కడా ఎవరు తినరు. ఉదయం నుండి కూడా భగవంతునికి అభిషేకం చేయాలి అనేటువంటి ఆలోచన కొద్దే ఉంటారు. నెక్స్ట్ డే గురుగారు అభిషేకం చేస్తూనే ఉంటారు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ రోజంతా కూడా జాగారం ఉంటారు. కొందరు దీపారాధన చేసుకుంటారు, అఖండ దీపం పెట్టుకుంటారు. తెల్లవారిన తర్వాత చక్కగా కూడా 5 తర్వాత 5:30 తర్వాత చక్కగా కూడా మరలా కూడా అంతా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి చక్కగా ఇంట్లో ఉండే అటువంటి దేవతామూర్తులను శుభ్రపరచుకొని ఇంట్లో నిత్యార్చన చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయం వద్దకు వెళ్ళి అక్కడ చక్కగా కూడా ఈశ్వరునికి అభిషేకం చేసుకొని అటు పిమ్మట ఇంటికి వచ్చి జాగరణ విడిచిపెట్టుకోవాలి. అంతే. లేదు దేవాలయం వెళ్ళను అనుకుంటే ఇంట్లోనే దీపం కదిలిచ్చేసి ఇంట్లో మనకు అఖండ దీపం ఉండేటువంటి అఖండ దీపాన్ని కదిలించేసి చక్కగా కూడా నిత్య దీపారాధన చేసుకొని ఈశ్వరునికి ఏమైనా ప్రసాదం వండి పెట్టేసి మీరు మీ యొక్క ఉపవాస దీక్షను విడిచిపెట్టవచ్చు. టెంకాయ కొట్టేసి నమస్కారం. సాయంకాలం ఎందుకు? పొద్దునే నాన్న. శివరాత్రి మొత్తం అయిపోయింది. 8వ తారీఖు అయింది. 9వ తారీఖు కూడా మనం ఉదయం దాకా కూడా జాగారంగా ఉంటాం. 9వ తారీఖు ఉదయం 5:30 ప్రాంతం నుండి నేను చెప్పింది. అటు పిమ్మట టిఫిన్ ఏదో అటు పిమ్మట మీరు నడిపించుకోవడం. ఈ ట్యాబ్లెట్స్ వేసుకునే వారు ఉంటారు, చేతగాని వారు ఉంటారు. వాళ్ళందరికీ ఇవన్నీ పనికి రావు. విన్నరా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అక్కడ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే గురు.